హాయ్ గాయ్స్, నా పేరు మంజు. ఈ వీడియోలో నేను మీకు అస్సలు తెలియని కొత్త ఏ టూల్స్ అయితే చూపిస్తాను. చాలా మందికి ఏ టూల్ అంటే గుర్తొచ్చేది చాట్ జీపీటీ. కానీ చాట్ జీపీటీ కంటే తోపు వెబ్సైట్లు చాలా ఉన్నాయి. కన్ఫర్మ్ గా చెప్తున్నా, నేను ఇప్పుడు చెప్పే వెబ్సైట్లు మీరు ఇప్పటి వరకు ఎప్పుడు వినే ఉండరు. సో లేట్ చేయకుండా తొందరగా వీడియో స్టార్ట్ చేద్దాం. దీంట్లో ఫస్ట్ వచ్చే వెబ్సైట్ వచ్చేసరికి supermeme.ai. నేను వెబ్సైట్ పేరు చెప్పగానే మీకు ఆల్రెడీ కొంచెం అర్థమైపోయి ఉంటుంది వెబ్సైట్ దేని గురించి అని. మనం మామూలుగా ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో మీమ్స్ చూస్తూ ఉంటాం కదా, అలాంటి మీమ్స్ మనం ఏ టూల్ యూస్ చేసుకొని చేయొచ్చు. దాంట్లో కూడా మనం ఎడిటింగ్ ఇలాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక టెక్స్ట్ ఇచ్చి మనకు కావాల్సిన మెమ్స్ జనరేట్ చేసుకోవచ్చు. సో మీరు గూగుల్లోకి వచ్చి supermeme.ai అనే వెబ్సైట్ ని సెర్చ్ చేయండి. సో ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి గూగుల్తో వెబ్సైట్లో సైన్ అప్ అయిపోండి. సైన్ ఇన్ అవ్వగానే మనకి ఇట్లా వస్తుంది అనమాట ఇంటర్ఫేస్. దీంట్లో ఇక్కడ టెక్స్ట్ టు మీమ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ సెర్చ్ బార్ లో మీరు ఏ టాపిక్ మీద మీమ్స్ జనరేట్ చేయాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కామెడీ సిచ్యువేషన్ ఉంటుంది కదా, ఏదైనా సిచ్యువేషన్ కానీ లేదంటే ఏదైనా టాపిక్ కానీ వాటి గురించి అయితే ఒక ప్రాంప్ట్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇచ్చే చూడండి, ఫ్రెండ్స్ చీటింగ్ ఇన్ ఎగ్జామ్ అండ్ యూ డోంట్ నో ఎనీథింగ్ ఇన్ ఎగ్జామ్. ఇట్లా ఒక ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత పక్కనే జనరేట్ మీద క్లిక్ చేస్తా. సో ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ చాలా మీమ్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొకటి ఇట్లా చాలా మీమ్స్ వచ్చాయి. మనకు కావాలంటే ఈ మీమ్స్ ని ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సినట్లు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనకు కావాల్సిన ఎడిటింగ్ అంతా చేసుకున్న తర్వాత ఇక్కడ పక్కన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ మీమ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మీకు కావాలంటే లాంగ్వేజ్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని టాపిక్ ఎంటర్ చేస్తే మన మీమ్స్ రెడీ అయిపోతాయి. ఈ మీమ్స్ ని మీరు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో ఎక్కడ కావాలని యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి కాపీరైట్ కానీ ఇలాంటివి ఏం రావన్నమాట. ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ ఉంటుంది, సార్కాటిక్ క్యూజ్ అని చెప్పేసి. వాళ్ళు ఆ పేజ్ లో ఇలాంటి మీమ్సే పోస్ట్ చేస్తారు. వాళ్ళకి 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్ కేస్ మీరు ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటే ఈ వెబ్సైట్ అయితే యూజ్ చేసుకోండి. సెకండ్ వెబ్సైట్ వచ్చేసి PopAI అనమాట. ఈ PopAI ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక పెద్ద డాక్యుమెంట్ ఉంది, ఆర్ఎల్స్ మన దగ్గర పెద్ద నోట్స్ ఉంది. ఆ డాక్యుమెంట్ లో మనకు కావాల్సిన లైక్ స్పెసిఫిక్ కాన్సెప్ట్ కానీ మనం ఎట్లా తెచ్చుకుంటాం, ఆర్ఎల్స్ మనం ఎగ్జామ్ ముందు చదువుకునేటప్పుడు ఆ పీడిఎఫ్ నుంచి ఒక టాపిక్ గురించి చదువుకోవాలంటే ఎట్లా, అలాంటి టైంలో ఈ వెబ్సైట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీరు గూగుల్లోకి వెళ్ళి pop.ai అని ఎంటర్ చేస్తే ఈ వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ వెబ్సైట్ లో సైన్ అప్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తా అంటే, ఇక్కడ అప్లోడ్ ఫైల్ అని ఉంది కదా, ఇక్కడ నా పీడిఎఫ్ నోట్స్ ని అప్లోడ్ చేస్తా. సో డాక్యుమెంట్ అప్లోడ్ అవుతుంది, వెయిట్ చేద్దాం. సో ఈ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అయిన తర్వాత మీకు ఇట్లా సమ్మరీ ఇచ్చేస్తుంది అనమాట మొత్తం ఆ డాక్యుమెంట్ గురించి. సో మీకు ఇక్కడ ఏమైనా డౌట్లు ఉంటే ప్రీ బిల్డ్ గా కొన్ని క్వశ్చన్లు కూడా ఇస్తుంది అనమాట. మీకు ఇన్ కేస్ ఈ క్వశ్చన్ లో మీకు కావాల్సిన ఆన్సర్ ఉంటుంది అనుకుంటే ఈ క్వశ్చన్ సెర్చ్ చేయొచ్చు. లేదంటే కింద సెర్చ్ బాక్స్ ఉంది కదా, దాంట్లో మనకు కావాల్సిన క్వశ్చన్ ని సెర్చ్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్వశ్చన్ అనేది ఎంటర్ చేశాను అనమాట, వాట్ ఈస్ మీన్ బై డేటా టైప్స్ అని చెప్పేసి. ఈ టాపిక్ అనేది మన ఈ బుక్ లో అయితే ఉంటుందని నాకు తెలుసు. సో అందుకనే దాన్ని ఇక్కడ టైప్ చేశా. మనకు ఆన్ ద స్పాట్ ఆన్సర్ అనేది ఇచ్చేసింది. అది కూడా ఎక్కడ నుంచి, మనం ఇచ్చిన డాక్యుమెంట్ నుంచి మొత్తం వెతికి స్కాన్ చేసి మనకు కావాల్సిన ఆన్సర్ ఇచ్చేసింది. ఈ వెబ్సైట్ పర్టికులర్ గా స్టూడెంట్స్ కి అయితే బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ బీటెక్ స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్ కి ముందు రోజు చదువుతారు కాబట్టి, సో అలాంటి టైంలో మనకు బాగా టైం అనేది సేవ్ అవుతుంది అనమాట ఇలాంటి వెబ్సైట్ యూజ్ చేసుకుంటే. సో గుర్తు పెట్టుకోండి, టైం వచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అలాగే కింద కామెంట్ చేయండి ఎలా అనిపించింది ఈ వెబ్సైట్ గురించి. సో థర్డ్ ఏఐటీ వచ్చేసరికి text2handwriting.com. ఈ వెబ్సైట్ కూడా స్టూడెంట్స్ కి అనమాట. మీకు గుర్తుందా, కరోనా టైంలో మనకు అసైన్మెంట్లు ఇచ్చేవాళ్ళు. మళ్ళీ ఆ అసైన్మెంట్లన్నీ మనం రాసి వాటిని స్కాన్ చేసి మళ్ళీ వాటిని టీచర్లకు పంపించాలి. కాలేజ్లో కానీ మీ స్కూల్లో కానీ ఇంకా ఇలాంటి ప్రాసెస్ ఉంటే ఈ వెబ్సైట్ ని మీరు బాగా యూజ్ చేసుకోవచ్చు. గూగుల్లోకి వచ్చి text2handwriting అని టైప్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది, ఆ వెబ్సైట్ లోకి అయితే వెళ్ళండి. సో ఈ వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు హోమ్ పక్కన ఇంకో ఆప్షన్ ఉంది కదా, వితౌట్ లైన్ ప్యూర్ బ్లాంక్ పేజ్ అని చెప్పేసి, ఆ ఆప్షన్ లోకి రండి. ఇక్కడ మీరు మీకు కావాల్సిన టెక్స్ట్ ని పేస్ట్ చేయండి. ఇక్కడ మనం పేస్ట్ చేయగానే పక్కన మనకి ఇక్కడ కనపడుతుంది అనమాట. సో పేపర్ మీద మన కంటెంట్ ఎలా కనపడుతుంది అని చెప్పేసి పక్కన మనకు క్లియర్ కనపడుతుంది. ఇక్కడ మీకు కావాలంటే హ్యాండ్ రైటింగ్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మొత్తం 6-7 హ్యాండ్ రైటింగ్స్ ఉంటాయి, వాటిలో కూడా మీరు హ్యాండ్ రైటింగ్ ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కింద పేజ్ ని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ లైన్స్ వద్దనుకుంటే ఒక బ్లాంక్ పేపర్ ని తీసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ కావాలంటే మీరు హ్యాండ్ రైటింగ్ సైజ్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా డిక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు హ్యాండ్ రైటింగ్ కలర్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ పెన్ తో రాసిందా, లేదంటే బ్లాక్ పెన్ తో రాసిందా, రెడ్ పెన్ తో రాసిందా, ఇట్లా మనకు కావాల్సిన చేంజెస్ అన్ని చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రెస్ చేస్తే మనకు ఆ ఇమేజ్ డౌన్లోడ్ అయిపోతుంది. సో మీరు లాస్ట్ లో ఏం చేస్తారంటే, ఈ పేజెస్ అన్ని కలిపి ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ లాగా తయారు చేయండి. ఇంకా ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ ని మీరు ఎవరికైనా పంపించవచ్చు. ఈ వెబ్సైట్ గురించి నాకు ముందే తెలుసుంటే బాగుండేది, బట్ ఓకే, మీరైతే ఈ వెబ్సైట్ ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వెబ్సైట్ వల్ల మీకు ఏ వెబ్సైట్ నచ్చిందో కింద కామెంట్ చేయండి.